తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన యొక్క నిదర్శనకు అద్దం పడుతుంది. మా భూములు పోతుంటే మేము ప్రశాంతంగా ధర్నా చేసుకునే హక్కు కూడా మాకు లేదా? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు విద్యార్థులతోటి పెట్టుకుంటున్నావు, విద్యార్థులతోటి హెచ్సి విద్యార్థులతో పెట్టుకుంటాను, పుట్టగతులు లేకుండా పోతావు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిన్ను ఎట్లయితే ఓడించిలో నీ ప్రభుత్వం మొత్తం పడిపోయే విధంగా మేము చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏదైతే 400 ఎకరాల భూమిని కబ్జా చేస్తావని ట్రై చేస్తున్నావో ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని నిలబడించుకో. లేకపోతే మేము మా ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపం. మా ప్రాణాలు పోయేంత వరకు కూడా మీ పోరాటాన్ని ఆపం. కాబట్టి రేవంత్ రెడ్డి నీ పోలీసు వాళ్ళని పిలిపించి ఎంతమంది ఎన్ని వందల మంది పోలీసు వాళ్ళని పిలిపించినా మేము భయపడేది లేదు. ఎన్ని రోజులైనా ఇట్లనే పోరాటం చూసుకోవచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఏమంటారు ప్రభుత్వ వైఖరిని? ఏం చెప్తారు చెప్పండి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఒకవైపు तेलुगु हमारा ये डिमांड है कि जो रेवंत रेड्डी हमारे एचसीयू का 400 एकड़ जो बायोडाइवर्सिटी लैंड एरिया है वो जबरदस्ती बुलडोजर लगा के 2 दिनों से लगातार उसको पेड़ को हटाने का प्रयास कर रहे हैं, वो हटाया जाए ताकि हम स्टूडेंट्स को और बायोडाइवर्सिटी यहाँ का सेव हो सके. थैंक यू. చూసుకోవచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. చెప్పండి, ఏం చెప్తారు? ఏం లేదు, ల్యాండ్ మాది. స్టూడెంట్స్ యూనివర్సిటీ కోసం సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంది, కట్టడానికి తీసుకుంటే ఇప్పుడు వచ్చి కార్పొరేట్ అని అది ఇది అని తీసుకొని ల్యాండ్ మొత్తం కబ్జా ఎన్నిక చూస్తారు. ఆడ ఎన్నో జింకలు పక్షులు ఒక 200+ ఫిషెస్ ఉన్నాయి. ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది 400 ఎకరాలు ఏ విధంగా లేకుండా ఇది ప్రైవేట్ పరం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. కాసేపటితో అటు విద్యార్థి అటువైపు ఒకవైపు సిపిఎం కావచ్చు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు విద్యార్థులు ఎస్సీ సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఏంటి, ఏం చెప్తారు మీరు? ఇంతగానే 2 రోజుల నుంచి చేసిన సో डिमांड ये है कि एडमिन फर्स्ट ऑफ ऑल ये बहुत बड़ा गलती किया एडमिन ने. बहुत पहले से इतना प्रोटेस्ट चल रहा था. हमारा बहुत एबीवीपी कार्यकर्ता जेल पे भी गया है ये लैंड इशू के लिए. तो क्या है कि हमें जल्दी यूनिवर्सिटी का लैंड डिमार्केट करना है और यूनिवर्सिटी का लैंड कितना एकर्स आता है वो जल्दी ठीक करना है. और जो 400 एकर्स का इशू चल रहा है वो जल्दी ठीक करना है. और जो डिफोरेस्टेशन चल रहा है और बायोडाइवर्सिटी का जो यहाँ पे नष्ट किया जा रहा है तो वो जल्दी बंद करना है. कांग्रेस गवर्नमेंट जो भी ये सब कर रहे हैं ये सब ठीक नहीं है. और మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం అటు సిపిఎం నేతలు కావచ్చు బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి విద్యార్థులకు మద్దతు తెలపడానికి వాళ్ళు వచ్చారు. కానీ పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించారు, ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కాసేపటి క్రితం ఒకవైపు బీజేపీ నేతలు వచ్చిన అనంతరం లోపల ఉన్న విద్యార్థులందరూ బయటకు వచ్చి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇది ఏ విధంగా చేశారంటూ దీనిపైన మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ వెనుక తీసుకునేంత వరకు మేము ఈ విధంగా పోరాడతామంటూ వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. బీజేపీ నాయకులకు అడుగుతలే, ఒక జంతు ప్రేమికుడుగా అడుగుతున్నా, ఇదెక్కడ అన్యాయం? గో హత్యలు, నెమలి హత్యలు, కుందేళ్లు, చింతలు అన్నింటినీ నాశనం చేస్తాను. బీజేపీ నాయకులకు అడుగుతలే, ఒక జంతు ప్రేమికుడుగా అడుగుతున్నా, ఇదెక్కడ అన్యాయం? గో హత్యలు, నెమలి హత్యలు, కుందేళ్లు, చింతలు చెప్తారు పోలీసుల వైఖరిని కావచ్చు. వీళ్ళ ఏ దౌర్జన్యాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, కంప్లీట్ గా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మేము చేస్తున్నాం, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. పక్షులు కాదు, ఈ రాష్ట్రం మొత్తం మానవత్వాన్ని నాశనం చేస్తుర్రు. మరి పక్షులు లేవని చెప్తుర్రు, నెమలి అరుపులు, జింకలు ఉన్నాయి. ఒక ప్రకృతి ప్రేమికుడుగా నేను వస్తున్నా, దౌర్జన్యము మీకు ఇంకా వేరే స్థలాలు లేవా? ప్రకృతిని నాశనం చేసినోడు చరిత్రలో ఎవడు బాగుపడలే. మేము
భూముల్ని రక్షించాలి, వేలాన్ని ఆపాలి, విద్యా ఈ యూనివర్సిటీకి కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్బంధకాన్ని ఆపాలి, అక్రమ అరెస్టులను ఆపాలి, అరెస్ట్ చేసిన విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలి, దీని విశ్వవిద్యాలయానికి కేటాయించాలి. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మేము పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, ఎస్సీయూ భూముల్ని రక్షించాలి, 400 ఎకరాల వేలాన్ని ఆపాలి, వన్యప్రాణ సంరక్షణ కోసం యూనివర్సిటీ భూములను దారాదత్తం చేయడం రేవంత్ సర్కారు చాలా దుర్మార్గమైన విషయం. ఆయన స్పీచ్ లో చెప్పినట్టయితే వయనాడులో అది జరిగింది, ఉత్తరాఖండ్ లో అది జరిగింది అని చెప్పి మాటలు స్టేజ్ల మీద కాదు, ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి ఈ భూముల వెనుక పెద్ద హస్తం ఉంది. వెంటనే ఈ భూముల వేలం వేయకుండా కాపాడాలి. ఇప్పుడు జీవరాశులు రాత్రి చూసినట్టయితే నెమళ్ళు, పక్షులు, పాములు అన్ని పెద్ద ఎత్తున ఇదవుతున్నాయి. దీని వెనుక ఉన్న ఈ మోడీ సార్ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని దించేంత వరకు మొత్తం మీద చూసుకోవచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం మహిళా నాయకులు వీళ్ళని నిలువరించేందుకు పెద్ద ఎత్తున వాళ్ళు తరలి వస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి, ఎస్సీయూ ప్రభుత్వం మొండి వైఖరి, పోలీసుల జులుం నశించాలి, రేవంత్ రెడ్డి ఖబర్దార్. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అరెస్ట్ చేస్తా ఉంది, అనేక ఇబ్బందులు పెడతా ఉంది. నానా బీబీ సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అరెస్ట్ చేశారు. అరెస్టులకు ఈ యొక్క పోరాటాన్ని మేము ఆపేది లేదు. భవిష్యత్తు ఇంకా పెద్ద పోరాటం ఉంటుంది. అవసరమైతే మొత్తం యూనివర్సిటీలు అన్ని విద్యా సంస్థలు బంద్ చేసైనా రాష్ట్ర ప్రభుత్వం స్తంభించినట్టు 400 ఎకరాల వేలం ఆపాలి. యూనివర్సిటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు, రేవంత్ రెడ్డి సర్కార్కు హక్కు లేదు. రేవంత్ రెడ్డి సర్కారు నిన్న మొన్న వచ్చింది. ఈ గత దశాబ్దాలుగా ఈ భూములు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకే ఉన్నాయి. వన్య ప్రాణాలు ఉన్నాయి. అనేక రకాల అడవి సంరక్షణ చేయాల్సిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 675లో ఇచ్చింది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకోవడం కోసం, డబ్బుల కోసం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేటట్టుగా నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. మొత్తం మీద చూసుకోవచ్చు, ఎస్యూ యూనివర్సిటీ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అటు విద్యార్థి సంఘాలు బీజేపీ సిపిఎం रेवंत रेड्डी हमारे ऊपर जुल्म करने के लिए कोशिश करे। रेवंत रेड्डी का मतलब यूनिवर्सिटी लैंड को पूरा छोड़ने के लिए युवा मोर्चा कार्यकर्ता लोग, बीजेपी लोग, हमारे किशन रेड्डी साहब और हमारे बंडी संजय साहब, हमारे एमएलए एमपी सारे मिला के ये यूनिवर्सिटी का लैंड पूरा बचाने के लिए कोशिश करता हूँ। रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन। सीएम Bringing the industry expertise to the classroom. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. హెచ్యూ మెయిన్ గేట్ మూసివేశారు పోలీసులు. విద్యార్థులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున బార్ గేట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. భూముల అమ్మకం పైన విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హెచ్యూ విద్యార్థుల నిరసనలకి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతునిచ్చింది. వర్సిటీకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఇంటికి ఆ పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎల్పీ నేత ఐలటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈరోజు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది. హైదరాబాద్ హెచ్సీఏ చుట్టూ ఎక్కడ చూసినా కూడా రాజకీయం కొనసాగుతుంది. ప్రెజెంట్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆందోళన తాలూకు దృశ్యాలన్నీ కూడా పోలీసులు వారందరినీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు హెచ్సి దగ్గర నుంచి. శిల్ప, ఏంటి ప్రెసిడెంట్ హెచ్సి దగ్గర ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వాతావరణం కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి ఆందోళనలతో అట్టడిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎస్సీఏ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు విద్యార్థులు గేట్ లోపల ఉండి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం విద్యార్థులకు మద్దతుగా అటు బీజేవై నేతలు కావచ్చు, అదేవిధంగా సిపిఎం నేతలు కావచ్చు, వారందరూ వచ్చి విద్యార్థులకు మద్దతు తెలిపే క్రమంలోనే వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల విద్యార్థులు మొత్తం కూడా గేట్ లోపల ఉండి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది బయోడైవర్సిటీగా పేరుంది. అలాంటిది కాంక్రీట్ జంగిల్ గా మారుస్తున్నారు. దీన్ని మేము అడ్డుకుంటాం, దీనిపైన ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామంటూ వాళ్ళు పెద్ద ఎత్తున వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. లోపల ఉండి వాళ్ళ డబ్బులతో ఒక వినూత్నంగా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ये लड़ाई एबीवीपी एचसीयू आज से नहीं, बहुत पहले से लड़ते आ रहा है. ये हमारी लड़ाई हमारे उस 400 एकड़ जमीन की है जिसके बारे में तेलंगाना सरकार कह रही है कि उनकी है. हम मर जाएंगे लेकिन हम यहाँ से पीछे नहीं जाएंगे. हम अपने अधिकार के लिए लड़ रहे हैं और हम अपने अधिकार के लिए लड़ते रहेंगे. हमको वो 400 एकड़ जमीन चाहिए. कितने ऐसे जानवर हैं जो मर रहे हैं, कितने ऐसे वीडियोस हैं जिसमें मोरों की चीखने की आवाज आ रही है जब पेड़ कट रहे हैं. ये पुलिस हमें उठाकर बंदी बना रही है. इन्हें क्या लगता है, रजिस्ट्रार और इसी को क्या लगता है कि हमें बंदी बनाकर ये रोक पाएंगे? 5000 से ऊपर छात्र छात्राएं हैं यहाँ. हमारी लड़ाई चलती रहेगी. हमारी लड़ाई हर उस इंसान से है जो उस जमीन के खिलाफ है. धन्यवाद. లోపల ఉండి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాపాడాలి, కాపాడాలంటే వాళ్ళు పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. 2 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం తగ్గడం లేదు, ఏమంటారు? సో ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం శ్రీధర్ బాబు గారు ఇదే యూనివర్సిటీ అలమ్నీ స్టూడెంట్. అతను ఏమన్నారండి, వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ అన్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ విచ్ బిలాంగ్స్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని అన్నారు. సో దాని మరుసటి రోజే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అదేమన్నా రిజర్వ్డ్ ఫారెస్టా, అందులో ఏమన్నా సింహాలు, పులులు, జింకలు ఉన్నాయా? ఇదే వేదిక మీద ఇదే లైవ్ లో మేము రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు రండి, వి విల్ షో ఎటువంటి వైల్డ్ లైఫ్ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో, విచ్ టైప్ ఆఫ్ ఇకో సిస్టమ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ యూనివర్సిటీ. మేము అది చూపిస్తాము. బట్ ద రేవంత్ రెడ్డి ఈస్ నాట్ రెడీ టు విజిట్ అవర్ క్యాంపస్ టు హియర్ అవర్ వాయిసెస్. విద్యార్థులు రెచ్చగొడుతున్నారు, కొంతమంది విద్యార్థులు చేస్తున్నారు అంటున్నారు. మొన్న అన్నారు, ఎప్పుడు అసెంబ్లీలో అన్నారు, ఏమన్నారు, గుంట నక్కలు అంటే వాళ్ళు గుంటల నక్కలు కొన్ని ప్రయత్నిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ని అన్నారు. ఎందుకంటే ఫస్ట్ నుండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దట్టు ఏబీపీ ఆర్గనైజేషన్ దీని గురించి పోరాడుతుంది. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి స్టూడెంట్ కమ్యూనిటీ గుంట నక్కలని సంబోధించారు. దాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏబీవీపీ తన ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది. ఎప్పటివరకైతే మాకు జస్టిస్ కలుగుతుందో అప్పటివరకు ఏబీవీపీ స్ట్రగుల్ చేస్తూనే ఉంటుంది అని మేము ఈ మీడియా ద్వారా మేము చెప్తుంటాం. సో అది ఆపడానికి